హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సోషల్‌లో రీడ్ ద బిలో టేబుల్ ఆర్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్ అనే క్వెషన్‌కి ఎలా ఆన్సర్ ఇయ్యాలో చూద్దాం. మనం గమనించినట్టయితే సోషల్ క్వెషన్ పేపర్ బోర్డ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఇది లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఎలాంటి క్వెషన్ అనలైజ్ ఇస్తాడు అనేది ఒక్కసారి చూసి తర్వాత ఆన్సర్ చూద్దాం. సో మనం చూసినట్టయితే ఇక్కడ 12థ్ క్వెషన్ అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ అనలైజ్ ఇట్. ఇది 4 మార్క్స్ క్వెషన్. ఈ విధమైన టేబుల్ ఇచ్చి అనాలిసిస్ చేయమని చెప్తాడు. The same question will be appeared in long answer also. Observe the given bar graph and analyze it. ఈ విధమైన ఒక బార్ గ్రాఫ్ ఇస్తాడు, అనలైజ్ చేయమంటాడు. సో అనలైజింగ్ ఏ బార్ గ్రాఫ్ ఆర్ ఎ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ వీడియో we are going to learn how to answer the graph to analyze the data. Not only graph, table, pie chart and also bar chart. సో వీటి ఆన్సర్స్ ఎలా రాయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. అనాలిసిస్ ఫర్ టేబుల్ ఆర్ గ్రాఫ్ని ఈ 3 పాయింట్స్ లాగా రాయాలి స్టూడెంట్స్. ఒకటి ఇంట్రడక్షన్, బాడీ, ప్రజెంట్ యువర్ అనాలిసిస్ ఆఫ్ ద టాపిక్, బ్రీఫ్ సమ్మరీ ఇవ్వాలి, రీజన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ యువర్ పాయింట్స్ అండ్ కంక్లూజన్. సో ఈ 3 పాయింట్స్ ఎలా రాయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇచ్చిన, టేబుల్ ఇచ్చిన, ఫస్ట్ మనము ఆ గ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏమి ఇచ్చాడు? 1880, 1890, 1900, 1910, 1914లో ఆర్మామెంట్స్ రేస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ చేసిన మనీ ఎంత అనేది పౌండ్స్ రూపంలో ఇచ్చాడు. సో 1880లో 132 పౌండ్స్, అలా 1914లో 397 పౌండ్స్. ఈ విధమైన డేటాని అర్థం చేసుకోవాలి టేబుల్ని. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటంటే టైటిల్ రాయాలి అంతే. ద ఎబో గ్రాఫ్ షోస్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ద ఆర్మామెంట్స్ రేస్ అంతే. వాడు ఏదైతే ఇస్తాడో ద ఎబో గ్రాఫ్ అని రాసి అది రాస్తే మీకు 1 మార్క్ వచ్చినట్టే. ద ఎబో గ్రాఫ్ డిస్క్రైబ్స్ అనే వర్డ్ కూడా చేయొచ్చు. ద ఎబో గ్రాఫ్ షోస్, ద ఎబో గ్రాఫ్ టెల్స్, ద ఎబో గ్రాఫ్ టాక్స్ అని రాసి మీరు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఇస్తాడో గ్రాఫ్కే కానీ టేబుల్ కానీ అది రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతుంది మిలిటరీ ఎక్స్పెండిచర్. అదే రాయాలి. దెర్ ఈస్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 1818 టు 1914. సో నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి మీరే గమనించండి. 1880లో 132 మిలియన్ పౌండ్స్ స్పెండ్ చేయడం జరిగింది, అది తక్కువ. 1914లో 397 మిలియన్ పౌండ్స్ స్పెండ్ చేయడం జరిగింది, అది ఎక్కువ. ఎక్కువ తక్కువ ఇన్ సపరేట్గా పాయింట్స్ రాసినా సరిపోతుంది, ఒక పాయింట్లో రాసినా సరిపోతుంది. ఇన్ 1880 ద కంట్రీ స్పెండ్ పౌండ్స్, మిలియన్ పౌండ్స్, 132 మిలియన్ పౌండ్స్ ఆన్ వెపన్స్. ఏదైతే మీరు అబ్జర్వ్ చేశారో అదే రాశారు. ఇంకోటి ఏంటి, 397 మిలియన్ పౌండ్స్ ఆర్ స్పెండ్ ఇన్ 1914 విత్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మిలిటరీ. సో నెక్స్ట్ జనరల్ పాయింట్స్ రాశాక రీజన్స్ రాయాలి స్టూడెంట్స్. నేను చెప్పినట్టు హౌఎవర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దీస్ కంట్రీస్ టు స్పెండ్ ఆన్ వెపన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రిజల్టెడ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ products in these countries. As a result, they needed markets. The newly industrialized countries such as Italy and Germany competed with countries like Britain for markets. As a result, competition between these countries increased and formed two alliances. Conclusion chala important. In this way, the weapons were increased and the division between them forced the whole world to suffer war. So if countries increase arms, the whole world is likely to be devastated. సో ద వరల్డ్ విల్ బి పీస్ఫుల్ ఇఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ హార్మనీ. ఈ విధంగా మనము ఒక టైటిల్ రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్లో. తర్వాత ప్రజెంట్ అనాలిసిస్ ఆఫ్ ద టాపిక్ అంటే బ్రీఫ్ సమ్మరీగా రాయాలి. తర్వాత రీజన్స్ ఆర్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ పాయింట్స్, కంక్లూజన్. ఈ 3 రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. 6 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీడ్ ద బిలో గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇది పై చార్ట్. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్స్. సో దీనికి మనము అనలైజ్ చేయాలి. సో మీరే చెప్పండి ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎస్ టైటిల్ ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిందో ద బిలో పై చార్ట్ షోస్ దట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద చార్ట్ ఆర్ గ్రాఫ్. ఇక్కడ చార్ట్ అయినా రాయొచ్చు, గ్రాఫ్ అయినా రాయొచ్చు. ఇక్కడ పై గ్రాఫ్ కాబట్టి గ్రాఫ్ తీసుకుందాము. ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద గ్రాఫ్, పై గ్రాఫ్ ఆర్, ఎవరెవరు ఇచ్చారు మైగ్రెంట్స్ ఎవరెవరికి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్స్. ఎవరెవరైతే మైగ్రెంట్స్ ఇచ్చారో వాళ్ళ పేరుని ఒక పాయింట్ రూపంలో సపరేట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ దిస్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ ఆర్ 19. ఎంత పర్సెంటేజ్ ఉంది స్కెడ్యూల్ క్యాస్ట్? 19%. స్కెడ్యూల్ ట్రైబ్స్ 23%. ఈ
So of these, the scheduled castes are 19% blue color, 23% are scheduled tribes, others are 18% and other backward OBC are 40%. సో మీరు ఏదైతే గమనించారో ఏదైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ సపరేట్ పాయింట్గా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినదైతే లీస్ట్ మైగ్రెంట్స్ ఆర్ 18% టు అదర్స్. ఏ కేటగిరీ వాళ్ళు అదర్స్ 18% టు అదర్స్ అండ్ హైయెస్ట్ మీరే గమనించండి హైయెస్ట్ మైగ్రెంట్స్ ఎవరు ఓబీసీ గ్రీన్ ఓబీసీ ఉంది కాబట్టి ఓబీసీ ఆర్ హైయెస్ట్ మైగ్రెంట్స్ విత్ 40%. ఏదైతే గమనించారో అదే రాయాల్సి ఉంటుంది సింపుల్గా. సో ఇక్కడ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ రాయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్. డ్యూ టు క్రైసిస్ సిచ్యుయేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు? క్రైసిస్ ఉంది కాబట్టి మైగ్రేట్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్కమ్ డిస్పైట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, loss of employment due to outsiders in some tribal areas, construction of dams, minings and making people displaced by exile. సో ఈ విధమైన జనరల్ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ మీ అందరికి తెలుసు కంక్లూజన్. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. The Employment Guarantee Act should also apply to the agriculture sector. This will also provide employment to the people throughout the year to reduce the migration. టేబుల్ ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ టేబుల్ ఏంటి అంటే ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. ఇది హెడ్డింగ్. సో మనం ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్ ద అబౌవ్ టేబుల్ డిస్క్రైబ్స్ ఆర్ టెల్స్ ఆర్ షోస్ అని రాయాలి. షోస్ ఎంప్లాయ్ సేమ్ ఇది ఏదైతే ఉందో అదే రాయాల్సి ఉంటుంది. మనకి టైటిల్ 1 మార్క్ వచ్చేసింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.